హిందువైనా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, బౌద్ధులైనా, జైనులైనా లేదా వివిధ తెగలకు చెందిన వారైనా వారు చేసుకునే పండుగలన్నింటికంటే ఉత్సాహంగా జరుపుకునేటువంటి జాతీయ పండుగ గణతంత్ర దినోత్సవం. అందులో భాగంగానే ఈరోజు మనం చాలా ఉత్సాహంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఇప్పుడు మనకు ప్రీవియస్ స్టూడెంట్స్ అయినటువంటి రీసెంట్గా అయినటువంటి వార్డ్ మెంబర్స్ కూడా చాలా ఆనందాన్ని వ్యక్తపరిచింది. చాలా బ్రహ్మాండంగా ప్రైవేటు పాఠశాలలను మించి వాళ్ళ పోలిక ద్వారా నాకు అద్భుతంగా అనిపించింది. ప్రైవేట్ స్కూల్ లెక్క అనలేదు, ప్రైవేటు పాఠశాలలను మించి మన పాఠశాల ఉంది. ఇలాంటి ప్రోగ్రాంలు చేస్తున్నందుకు మరి కంగ్రాచులేట్ చేయడం జరిగింది. ద క్రెడిట్ గోస్ టు ద ఎంటైర్ టీమ్. ఆలోచన ఒక్కరిదే కానీ అమలు పరచాలంటే, ఆ అమలు సక్రమంగా అమలు పరచాలంటే టీం అందరం కూడా మీ అందరికీ చక్కని నిర్దేశనం చేసినాం అని అనుకుంటున్నా. దాని ఫలితమే ఇది. మీరు కూడా దాన్ని అడాప్ట్ చేసుకున్న టీచర్లు చెప్పింది దాన్ని ఉంటుంది. దాన్ని రేపు రాబోయే రోజుల్లో కూడా మనం ఇదే ఇంతకంటే అంటే జనరల్గా ఫస్ట్ రావడం చాలా ఈజీ. ఎవరు ఫస్ట్ చదవకుంటే నేను ఫస్ట్ వస్తా, కానీ ఆ వచ్చిన దాన్ని నిలుపుకోవడం అనేది చాలా కష్టం. మీరు వివిధ టెస్టులలో చూస్తారు, ఒక టెస్ట్లో మనం ఫస్ట్ వస్తాం, చదవకుంటే నెక్స్ట్ టెస్ట్ వస్తామా రామ్. అంటే అది నిలుపుకోవడం చాలా కష్టం. కాబట్టి మీరు ఇదే విధంగా మనం నిలుపుకోవాలి. ఈ సందర్భంగా మరొక్కసారి మన పాఠశాల నిర్వహించినటువంటి హౌస్ సిస్టంలో భాగంగా మనం ఎన్నికైనటువంటి హౌస్, మన స్కూల్ హెడ్ గర్ల్, హెడ్ బాయ్, స్కూల్ కౌన్సిల్, డిప్టీ హెడ్ గర్ల్, డిప్టీ హెడ్ బాయ్, స్పోర్ట్స్ కెప్టెన్స్, హౌస్ కెప్టెన్స్, హౌస్ వైస్ కెప్టెన్స్, వీళ్ళందరికీ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. వీళ్ళు ఎన్నికైన తర్వాత నాకు సగం పని తగ్గింది, మీకు తెలియదు. ఎందుకంటే వాళ్ళే చాలా వరకు అంశాలలో వాళ్ళు చూసుకున్నారు. ఆటలు వెళ్తున్నప్పుడు స్పోర్ట్స్ వాళ్ళు చూసుకున్నారు, హౌస్ సిస్టమ్ అనగానే ఆయా హౌస్ చూసుకున్నారు. మరి మీరు రేపటి నుండి కూడా మీ హౌస్లో అటెండెన్స్, ఎవరైతే ఏ హౌస్ అటెండెన్స్ 100% వస్తుందో, లేదా మంత్లీగా 100% కాకుండా ఎక్కువ అటెండెన్స్ వస్తుందో, హౌస్ క్యాప్టెన్కి అప్రిసియేషన్ ఉంటుంది. హౌస్ క్యాప్టెన్కి ఇచ్చిన ఇప్పుడు నన్ను అందరూ మైమోసార్ మస్తు నడిపిస్తుంది పని అంటే దాన్ని క్రెడిట్ ఎవరికి పోతుంది, టీచర్లకు కూడా పోతుంది, అవునా కదా. బట్ అప్రిసియేషన్ హౌస్ క్యాప్టెన్కి చేసినామంటే హౌస్ అందరూ కూడా అప్రిసియేషనే. కాబట్టి నెక్స్ట్ ఈ జనవరి కాదు కానీ ఫిబ్రవరి అటెండెన్స్ చూద్దాం మనం. ఏ హౌస్ వాళ్ళది ఎక్కువ అటెండెన్స్ ఉంటే వాళ్ళకి అప్రిసియేషన్ ఉంటుంది. మీకు ఇంతకుముందు కూడా మీరు చెప్పిండ్రు ఏ ఉన్నా కానీ పాఠశాలలో. It's a very proud and special day for all of us as we celebrating Republic Day. On this day our constitution came into effect in the year of 1950 and India became a true republic where people are the real rulers. Republic Day is not just about parties and flags. It reminds us our constitution gives us rights like Day. Today we have gathered here with pride to celebrate Republic Day in India. The day that reminds us the power of democracy and the spirit of our constitution. On 26th January 1950, India became a sovereign democratic republic by adopting its constitution. Republic Day it is the celebration of our values, justice, equality, liberty and fraternity. On this historic day, we remember the visions and the sacrifices of great freedom fighters like Dr. B.R. Ambedkar, the architect of our constitution.